what is artificial intelligence and how is it impacting our daily life? షూర్ అండి. సో చాలా మందికి బేసిక్ డౌట్ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటండి? సో ఫస్ట్ మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్తో స్టార్ట్ చేస్తే హ్యూమన్ ఇంటెలిజెన్స్ దేనికి అవసరం పడుతుంది? మనం అమెజాన్ నుంచి చేసే ఒక ప్రోడక్ట్ కొనాలి, దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి. మిషన్ ఆ పని చేయలేదు. కార్ డ్రైవ్ చేయాలి, మిషన్ ఆ పని చేయలేదు. అందులో మిషన్ ఉంటుంది, మిషన్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళలేదు. సో దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం. దేనికైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం వాటిల్లో కొన్ని పనులు ఈ రోజుల్లో ఏఐ సిస్టమ్ చేస్తుంది. సో ఏఐ ఇస్ నథింగ్ బట్ ఎ కంప్యూటింగ్ సిస్టమ్ విచ్ మిమిక్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఏఐ ఈజ్. ఓకే, మన ఎంతమంది ఏదైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసేవానో వాటిలో చాలా పనులు కంప్యూటింగ్ సిస్టమ్ చేస్తుంది అనమాట. అందుకే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇట్ మిమిక్స్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండి. ఇంకోటి మీరు హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ డే టు డే లైఫ్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇంకా ఇండియాలో రాకపోయినా సరే యుఎస్ లైక్ శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో సో ఆల్రెడీ ఉంది, రోడ్స్ మీద వెళ్తున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో డ్రైవర్ ఇది వచ్చాడా లేదా, సో డ్రైవర్కి హెల్త్ బాగాలేదు, రాలేదు, ఈ పర్మిషన్ ఎలాగా, ఆ హెడేక్ లేదు. ఓకే, ద కార్ విల్ టేక్ యూ. ఒక లొకేషన్ ఎలాగైతే మనం ఉబర్ ఓలాలో బుక్ చేసుకుంటాం, బుక్ చేస్తే డ్రైవర్తో పాటు వెహికల్ వస్తుంది. ఓకే, ఇక్కడ వెహికల్ వచ్చేస్తే వెహికల్ తీసుకెళ్ళిపోతుంది, డ్రైవర్ అవసరం లేదు. ఓకే రైట్. సో అదొకటి, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. ఓకే, నెక్స్ట్ మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం. మన ఇంట్రెస్ట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఏంటి ఎవరితో ఇంటరాక్ట్ అయితే అదర్ హ్యూమన్ తెలుస్తుంది, ఫ్రెండ్స్ తెలుస్తుంది. బట్ సిస్టమ్ తెలిసిపోతుంది. యూట్యూబ్ వీడియోస్ మనం ఏదైతే మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మనకి ఏది ఇంట్రెస్టో దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తున్నాయి. హౌ ఇట్ ఇస్ నోయింగ్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అలాగే మనం అమెజాన్లో ఏదో ప్రోడక్ట్ బై చేయడానికి వెళ్తాం. మనం ఏదో ప్రోడక్ట్ బై చేయడానికి వెళ్తే ఓకే ఆ ప్రోడక్ట్ ఇంకేంటి కొనొచ్చు మన రికమెండేషన్స్ వచ్చేస్తుంటాయి. మనకి ఎవరో హ్యూమన్ సజెస్ట్ చేస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వీడియో రికార్డింగ్ కోసం కెమెరా కొనాలనుకున్నారు, బట్ ట్రైపాడ్ స్టాండ్ కొనాలని థాట్ లేదు మీకు, ఈ లైట్స్ కొనాలని థాట్ లేదు, బట్ ఇట్ విల్ రికమెండ్ బికాజ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద డేటా అన్నమాట. ఓకే రైట్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. So it is actually assisting us in implementing some of the intelligence sometimes which we may forgot. Yes. Absolutely. Amazing. But sir, AI అనేది కూడా సంథింగ్ ప్రోగ్రామింగ్ గా ఉంటుంది కదా. Definitely. How is AI different from traditional programming? సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే చాలా మందికి అంత డెప్త్ వచ్చినా సరే వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ ఆర్ ఏఐఎంఎల్ రెండు కదా మనం సినోనిమస్ గా యూజ్ చేస్తుంటాం మనం, మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐ అనేది. రైట్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో మనం ఇన్పుట్ ఇస్తుంటాం, యూజర్ ఇన్పుట్ ఇస్తుంటారు. లైక్ ఏటీఎం మిషన్ లో మన అమౌంట్ ఎంటర్ చేస్తుంటాం, కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తుంటాం, ఇది ఇన్పుట్ అనమాట. ఓకే, ప్రోగ్రామ్ లో ఏముంటుంది, ఫార్ములా ఉంటుంది ఆర్ లాజిక్ ఉంటుంది, అవుట్పుట్ వస్తుంది. సో ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఏముంటుంది, ఫార్ములా ఉంటుంది, ఇన్పుట్ తీసుకున్న కోడ్ ఉంటుంది, అవుట్పుట్ ఆ ఫార్ములాని బట్టి వస్తుంటది. సో అవుట్పుట్ ప్రోగ్రామ్ ఇస్తుంది, అది హైలైట్ చేసుకోండి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్పుట్ అవుట్పుట్ ఆల్రెడీ ముందే ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేస్తాం మనం, అవుట్పుట్ ఇస్తే అదేం చేస్తుంది, ఫార్ములాని డిరైవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం, బేసిక్ డిఫరెన్స్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇచ్చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేది ఏంటని, అవుట్పుట్ ఇచ్చేస్తే దాని పని ఏంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ మనం టిపికల్ గా హౌస్ ప్రైసెస్ ప్రిడిక్షన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మనం. సే 1 lakh హౌసెస్ ఆల్రెడీ సోల్డ్, డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తుంటాం మనం హౌస్ ప్రైసెస్ ప్రిడిక్ట్ చేయడానికి. లైక్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, ఏరియా, నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్, ఫ్లోర్ నెంబర్ ఏంటి, జిమ్ ఉందా లేదా, స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ ఇస్తే హౌస్ ఎంతకి సేల్ అయింది ప్రైస్ ఉంటుంది. లైక్ 1 lakh హౌసెస్ కి ప్రైస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇదంతా ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అంటే ప్రైస్ అనేది అక్కడ అవుట్పుట్ అనమాట, ఈ పారామీటర్స్ అని ఇన్పుట్ అనమాట. ఓకే రైట్. సో ఇదంతా మిషన్ నేర్చుకుంటుంది, అంతా ఈ పారామీటర్స్ కి అవుట్పుట్ రావాలంటే ఫార్ములాస్ అంతే, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాథమెటిక్స్. ఓకే, సో బిహైండ్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఆల్ మ్యాథమెటిక్ ప్రొఫెషన్స్ AI is the best friend. మనకి మ్యాథ్స్ రావాల్సింది, బట్ ఇంటర్నల్ గా మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మన కొత్త అల్గోరిథమ్స్ క్రియేట్ చేయాలంటే వి షుడ్ నో థరో ఇన్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో ఇది మీరు టెక్నికల్ గా బాగా చెప్పారు, కానీ లేమన్ గా నాకు అర్థం ఏంటో చెప్తాను. సో ఐ రైట్ ఆర్ రాంగ్ అని మీరు నాకు చెప్పారు. ఓకే, సో మీరు చెప్తుంది ఏంటంటే యూజువల్ గా ట్రెడిషనల్ ప్రోగ్రామ్ అంటే ఎవరైనా ఈ పర్టికులర్ ఇన్పుట్ అనగా ఏ యాక్షన్ చెయ్యాలా లేదా దేనికోసం యాక్షన్ చెయ్యాలా అనేది యూజర్ మనకి ఇచ్చినట్టయితే ఎలాగ యాక్షన్ చేయాలా అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ యాక్షన్ చేసి మనకి అవుట్పుట్. ఎగ్జాంపుల్ కింద నేను 1+2 చేద్దాం అనుకుంటున్నాను. సో క్యాల్కులేటర్ తీసుకొని నేను 1+2 చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్ ఆపరేషన్ అంటే ఏంటో లోపల ప్రోగ్రామ్ ఫీడ్ చేసింది కాబట్టి
ఇట్ విల్ గివ్ 1+2 అని కంబైన్ చేసి నాకు 3 అన్న ఒక అవుట్పుట్ నంబర్ చూపిస్తుంది. అలాగే మీరు అన్నట్టు ATM లో కూడా ఇన్పుట్ ఏంటి, అకౌంట్ నంబర్, ఎంత డబ్బులు తీయాలి, ఇలాంటి ఇన్పుట్ ఇచ్చినట్టయితే ఆ మెషిన్ లో నుంచి డబ్బులు కౌంట్ చేసుకొని ఆ డబ్బుల్ని బయటకి ఇచ్చి స్టేట్మెంట్ అప్డేట్ చేయమని మెషిన్ లో ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మెషిన్ ఆ పని చేసి మనకి ఇచ్చేస్తుంది. Yeah. కానీ ఏఐకి వచ్చినప్పటికి ఏంటంటే హ్యూమన్ థింక్ చేస్తున్నట్టు ఒక యూజర్ ఎలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి డినామినేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో చూసి ఆ డినామినేషనే ఇవ్వు అని ATM లోని ఒక ఇంటెలిజెన్స్ పెట్టినట్టయితే దట్ కమ్ AI. Okay. Absolutely. అలాగే ఇప్పుడు నేను 2+3 అడిగాను అన్నట్టయితే ఇతను 2+3 ఎందుకు అడిగారు, దానికి అడిషనల్ గా మల్టిప్లికేషన్ ఏమైనా అవసరం పడుతుందేమో 2+3 5 ఎందుకు వచ్చింది, ఓకే, బట్ 7+3 10 ఎందుకు వచ్చింది, ఓకే, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఏదో ఇస్తే ఇది రావాలని తెలుసుకొని అది చేస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అన్నట్టయితే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో దాని కనుక సపోర్టింగ్ యాక్షన్ ని హ్యూమన్ అడగకుండానే ఇంటెలిజెన్స్ గా యూజ్ చేసి ఈ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రొవైడ్ చేస్తుంది AI. Yeah. ఇట్ ఈస్ లైక్ ఇది గుడ్ టు సే AI is a supporting part for a traditional programming so that it could help users. కొంతవరకు ఎగ్జాక్ట్లీ ఏంటో చెప్తాను మీకు. ఒకటి ఇందాక కొద్దిగా కంటిన్యూ చేస్తాను. సో ఇందాక హౌస్ ప్రైసెస్ ప్రిడిక్షన్ చెప్పాను. మనం 1 lakh హౌస్ ప్రైస్ ఇచ్చి ప్రైస్ ఇచ్చాం. ఓకే, ఇదంతా ఎగ్జిస్టింగ్ డేటా. ఈ హౌస్ ప్రైస్ అనేది అవుట్పుట్, మిగతా పారామీటర్స్ అన్ని ఇన్పుట్. ఓకే, సో మరి కొత్త హౌస్ కి ప్రైస్ అంత కనుక్కోవాలి. వేర్ ఇస్ ద ఫార్ములా? నోబడి దేర్ ఇస్ ద ఫార్ములా. ఇవన్నీ వాల్యూస్ కి హౌస్ ప్రైస్ అంతా నోబడి క్రియేటెడ్ ఫార్ములా. నా ఏ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కమ్ అప్ విత్ ఫార్ములా అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ as మోడల్ ట్రైనింగ్. దీన్ని మోడల్ ట్రైనింగ్ అంట. సో ఫైనల్ గా వచ్చి మనకు మోడల్ వస్తుంది. ఆ మోడల్ వస్తే ఏమవుతుంది, ఇంకా ఏ కొత్త హౌస్ ప్రైస్ హౌస్ తాలూ డీటెయిల్స్ ఇచ్చినా ఇట్ విల్ కమ్ అప్ విత్ ద ప్రైస్ అన్నమాట. సో ఫస్ట్ మోడల్ కి ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తారో దాన్ని బట్టి మిగతా వాటికి ఆ ఫార్ములా యూజ్ చేసుకుని అది అవుట్పుట్ ఇచ్చేస్తాను. మరి హ్యూమన్ ఇవ్వక్కర్లేదు, ఏ విల్ ట్రైన్ ఇట్. ఇందాక మీరు మెషిన్ లెర్నింగ్ అని అన్నారు. ఇఫ్ దిస్ వాట్ కమ్స్ సో మేజర్ పార్ట్ ఏలో మేజర్ పార్ట్ మిషన్ లెర్నింగ్ అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ఒక ప్రీవియస్ సినారియోస్ ని స్టడీ చేసి యూజ్ చేసేదే మెషిన్ లెర్నింగ్ అని చెప్పారు. అమేజింగ్. సో AI లో మెషిన్ లెర్నింగ్ AI ఇస్ point and like part ఉంటుంది. Machine learning is part of the AI. Yes. That's how the AI Absolutely. develops by learning. Okay. Amazing.